జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. జైపూర్లో నిందితులు మీనాకుమారి, వినీల్ చౌదరి అలియాస్ వినీల్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాను ఎరగా చేసుకుని బాలికలు, యువతులతో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ లో సంచలనం సృష్టించినటువంటి రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్నటువంటి ఇద్దరు కీలక నిందితులను కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులుగా ఉన్నటువంటి మీనాకుమారి, వినీల్ చౌదరి అలియాస్ వినీల్ బాబు, వీరిద్దరిని కూడా రాజస్థాన్ సమీపంలో అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అయితే వీరిద్దరూ కూడా ఈ రిచ్ కిడ్స్ పిల్లలను టార్గెట్ గా చేసుకొని వీరి పిల్లలు ముఖ్యంగా అంటే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వారు వాళ్ళని ట్రాప్ తీసుకొచ్చినటువంటి డబ్బులతోటే వీళ్ళు ఎంజాయ్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా రాజస్థాన్ సమీపంలోని జైపూర్ వద్ద వీళ్ళని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సోషల్ మీడియాలో ఎరగా చేసుకొని బాలికలు, యువతుల్ని పరిచయాలు పెంచుకొని వారిని ట్రాప్ చేసిన తర్వాత బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ తో సహా పలువురు నిందితులు అరెస్ట్ అయ్యారు. వారితో పాటు ఈ ఇద్దరు నిందితులు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. గతంలోనే వీళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ కూడా తగినన్ని ఆధారాలు లేకపోవడంతో వీళ్ళ రిమాండ్ రిజెక్ట్ అయింది. దీంతో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడంతో వీళ్ళు పరారీ అయ్యారు. దీంతో మీనాకుమారి, వినీల్ చౌదరి ఇద్దరిని చేసి ప్రస్తుతం న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత వీళ్ళకి 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.